హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. అదైతే మునగాకు రైస్. చాలా మంది మునగాకు అంటే చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఏ మాత్రం చేదు లేకుండా రుచికరమైన మునగాకు రైస్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మునగాకులో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అలాగే కంటి చూపు మెరుగుపరుస్తుంది. కంటికి అలాగే జుట్టుకి సంబంధించిన సమస్యలు ఏమున్నా కానీ ఇది చాలా చక్కగా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా పిల్లలకైతే ఇది తప్పకుండా అలవాటు చేయండి. వారంలో 2 సార్లు కనుక ఈ మునగాకుని మనం పప్పులో కానీ, చట్నీగా కానీ, లేదా ఈ విధంగా రైస్గా కానీ తినడం వల్ల ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయిలోకి కొన్ని వేరుశనగ గుళ్ళు అయితే వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. వేరుశనగ గుడ్డు కాస్త వేగిన తరువాత 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్ ఏది యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కడిగి శుభ్రపరుచుకున్న మునగాకును కూడా ఇందులోకైతే వేసి దీన్ని కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఆకైతే కంప్లీట్గా రోస్ట్ అవ్వాలండి. మనం మిక్సీ పట్టుకుంటే కనుక మనకి మంచి పొడిలాగా ఇది తయారవుతుంది. నేనైతే నూనె ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే ఆ వేరుశనగ గుళ్ళు, అవి జీలకర్ర అవన్నీ పక్కకు తీసేసి ఆకులు మాత్రమే కూడా ఇలా విధంగా వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మొత్తం కలిపే చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్క మనిషికి సరిపడినంత రైస్ వరకే చూపిస్తున్నాను. దాని ప్రకారం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ విధంగా మీరు ఇవి కాస్త క్వాంటిటీ అనేది పెంచుకొని ఈ పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసి డబ్బాలో కూడా దీన్ని నిల్వ చేసుకోవచ్చండి. ఇది మనకి అంత త్వరగా పాడవదు. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే కనుక నువ్వులు కూడా వేసుకోండి. దానివల్ల ఇంకాస్త రుచి అనేది దీనికి పెరుగుతుంది. ఇక్కడ నేను నువ్వులు అనేది స్కిప్ చేసేసాను. ఇక ఇది చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా వేరొక కడాయిలోకి కాస్త నూనె పోసుకొని తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేస్తున్నా. దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. ఇది వేయడం వల్ల మనకి రైస్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి ఇంకా కాసేపు కూడా దీన్ని వేగనివ్వాలి. దీనిలోకి మనకి కావాల్సింది ఉడికించుకున్న అన్నం అండి. నేనైతే రైస్ ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను. అప్పటికప్పుడు వండిన రైస్ లేకపోయినా మనకి నైట్ మిగిలిపోయిన రైస్ అయినా దీంట్లోకి యాడ్ చేసి చేసుకోవచ్చు. అలాగే దీనిలో టేస్ట్ కోసం కాస్త ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ కూడా ఆప్షనలేనండి, నచ్చితే వేసుకోవచ్చు. కొంతమందికి ఆ టేస్ట్ అనేది నచ్చదు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇంకా దీనిలోకి ఉడికించుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ తాలింపులోకి. ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి, రుచికి తగినట్టుగా. ఇదంతా కలిసేటట్టు ఒకసారి అయితే కలిపి పక్కన పెట్టండి. అలాగే దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న మునగాకు పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, మిక్సీ పట్టాక ఎంత ఫైన్గా తయారైందో పౌడరు. ఇదంతా కలిసేటట్టుగా రైస్ని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా ఈ పొడంతా కూడా ఈ రైస్కు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మునగాకు రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఈ రైస్ వేడిగా తింటే చాలా బాగుంటుంది, చల్లారినా కూడా బాగానే ఉంటుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్గా కానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి ఇది మంచిగా ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే ఇది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఉంటా మరి.